హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి రుచులు. మా ఆయనగారు అయితే వర్షాకాలం వచ్చేస్తుంది కదే, చికెన్ పచ్చడి చేయవే, వేడివేడిగా అన్నంలోని చికెన్ పచ్చడి వేసి తినేద్దామని అన్నారండి. ఇంకా మనం ఊరుకుంటామా? చికెన్ పచ్చడికి తయారు చేస్తున్నాను. చికెన్ పచ్చడి తయారు చేసి మసాలా కూడా తయారైపోయింది. ఇంట్లో దాచిన చెక్క, లవంగ, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇవన్నీ మసాలాలు దంచుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఆవాలు, మెంతులు అండ్ చికెన్ కూడా ఫ్రై అవుతుంది. ఇదేమో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన చికెను, ఇదేమో ఇంకా తర్వాత వేయాల్సిన చికెను. ఇదేంటని చూస్తున్నారా? ఈ పల్లీల పొడి వేయనండి, పొద్దుడికి దోశల్లోకి చట్నీ తయారు చేయడానికని పల్లీలు వేపానండి. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత. అలాగే మన క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, మసాలా వేసి ఫ్రై చేసి ఆఖరి లాస్ట్లో చల్లారిన తర్వాత 3 నిమ్మకాయలు పిండుకుంటే వేడి చికెన్ పచ్చడి రెడీ. వేడి వేడి